Let's fight together. సేఫ్ లో దింపరా రే. సేఫ్ లో దిన చాలా చూసుకోండి, ఎనిమిస్ వస్తారు. నువ్వే ఎనిమిది మాకు సదే కిల్లు కట్టండి. అరే 1 HP రా, నేను 1 HP. అడిగినాడు చూడండి మీరు. కొంచెం డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. ఫాలో అప్ ఇది సందీప్ రే. వెహికల్ తీసుకురా. వెహికల్ నేను ఒక కిల్లు కూడా కొట్టలే. ఇంకా ఆగు. స్పీడ్ సీజరా పెట్టి అవపడతా నీకు కావాలా? ఇది పెట్టుకున్నా తెలుస్తుంది. మరి ఏమైనా కిల్స్ కొడతలేవు. ఇట్స్ నా సెంటిమెంట్. అయిపోయిందిరా. ఏ కొట్టేసిన డిన్నర్ డిన్నర్ రా. డిన్నర్ ఇంకేముంది. నువ్వు తీసుకుపోయినా డిన్నర్ నువ్వు తీసుకుపోయి చెప్పమని నేను దొంగరా. చలో రైట్. ఓకే రైట్. ఏమంటారు? చలో ఫ్రై. అరే ఊకే బిర్యానీ రా. బయట మంచి లొకేషన్ ఊకే బిర్యానీ మంచి లొకేషన్ అంటే ఇప్పుడు నువ్వు తినిపేయాల్సి వస్తుందని చెప్పేసి ఊక బిర్యానీ మొన్నేమన్నావురా? మొన్నేమన్నావురా? మనం తింటాం కదా డైలీ. కాదు మొన్నేమన్నా మొన్న నువ్వు నీ ఓటు వచ్చినప్పుడేమో నాకు ఖచ్చితంగా తినిపేయాలన్నా. తినిపించడానికి పట్టుబట్టినావు. ఇప్పుడు నువ్వు తినిపేయాల్సి వస్తుందని చెప్పేసి బయటకు పోవాలనుకున్నావు. అదేం లేదురా. పోదాం మేడం మంచి లొకేషన్ పోయి ఈవినింగ్ వరకు ట్రై చేద్దాం. అట్లా ప్లాన్ చేస్తాం. లొకేషన్ పోయి సరిగ్గా నైట్ అవుతుంది. నైట్ ఏం కాదురా. ఇప్పుడు పోదాం, పోయి ఏమైనా మంచి లొకేషన్ చూసుకొని ఎంజాయ్ చేసి టీ తాగి వద్దాం. అదేమంటావు? మంచి ప్లేస్ చూసుకొని వెళ్ళండి. మాకు బిర్యానీ ఉంటే రోజుకు తినేరా అవుతాం కదా. పోదాం. మంచి ప్లేస్ చూసుకొని లొకేషన్. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయినట్టు కాదు. నువ్వు నెక్స్ట్ సండే బిర్యానీ తినిపించాలి. నెక్స్ట్ సండే మాట. ఇప్పుడైతే ఊడే. ఇప్పుడైతే బయటికి ఊడే. నువ్వు మంచి ప్లేస్ ఉంటే చెప్తావు. ఏమవుతుంది? నాకు బోర్ కొడుతుంది. నీకు రా. ఇచ్చిలేస్తుంది. ఇచ్చిలేస్తుందా? ఇక్కడ పోదాం రా. ఎంతసేపు రా బయట ఖాళీ. సరే నాకు మంచి స్పాట్ తెలుసు. పోదాం ఆడికి. అడికి పోయి కొంచెం గేమ్ ఆడదాం. గేమ్ ఆడదాం. ఓకేనా? పోదామా? పోదాం. చలో. అరే స్పాట్ ఇదేనారా? స్పాట్ ఇదే మామా. దీనికి స్పెషాలిటీ ఏంటి తెలుసా? వెనకాల చెట్టు ఉందా? ఆ చెట్టుకి ఒక అమ్మాయి వేసుకోవచ్చు. అక్కడ మనం గేమ్ ఆడితే థ్రిల్ ఉంటుంది, మజా ఉంటుంది. తయారు దగ్గర గేమ్ ఏంట్రా? నేను చెప్తా కదా, నువ్వు దా. క్రేజీ అన్నావు కదా, పిచ్చి లేస్తుంది అన్నావు కదా. ఇప్పుడు లేపిస్తుంది అసలు పిచ్చి. టెంపుల్ కదా ఇది? టెంపుల్ కాదురా, టెంపుల్ లాంటిది. టెంపుల్ కాదా? అమ్మ ఆడొస్తాను. ఇక్కడ కొట్టరా. అమ్మ ఏరా చెప్తాను వస్తాను. చూద్దాం కొడదాం.
అరే ఏదో మామ వచ్చిండ్రా వచ్చిండ్రా అరే ఏంద్రా వీళ్ళు కొట్రా 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 అరే కొడుతున్నావా అసలు ఏమన్నా కిల్స్ పింగ్ వస్తుందిరా పింగ్ అంట పింగ్ కొట్టు పింగ్ కొడుతున్నారా ఏమో అయిరా అయిరా కొట్టేసిన కొట్టేసిన కూర్చు అరే ఎక్కడ చూస్తారా వస్తే అట్లా నేను కొట్టాలి అరే ఏంద్రా వీళ్ళు బాబా నీకు ఎప్పుడు ఆలోచన గేమ్ చక్కగా ఆడితే మంచిగా ఆడొస్తుంది అక్కడ చూసినప్పుడు బోర్ అన్నావు వీడికి వచ్చినాక దీన్ని చూసి బోర్ అంటున్నావు గేమ్ సరిగ్గా ఆడాలంటే గేమ్ ఆడవు ఇంకేటికి పోదాం చెప్పు బయటికి ఇంకేట ఇంకే లొకేషన్ ఇంకేనారా ఇంకేమన్నా ఇవ్వా అటు వెనకాల కొంచెం ఉంటుంది కానీ నీ ఇష్టం పోదామంటే పోదాం పా నాకు ఓదుకున్నది పా అడుగుతా ఇదేనారా నువ్వు చెప్పిన ప్లేసు బాగుంది లొకేషన్ రాళ్ళు కనిపిస్తున్నాయి అవి ఇక్కడికి ఎవరైనా లవర్స్ అయినా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేస్తారు అనమాట కానీ మళ్ళీ అంటే ఏం చేస్తారు తెలుసా వీటిని అంటారు అరే నన్ను ఆపురా కావాలమ్మా చాయ్ షాప్లో బూస్ట్ బూస్ట్ కావాలమ్మా కావాలా తీసుకుంటావు బూస్ట్ తీసుకుంది బూస్ట్ కావాలి కాఫీ వద్దా టీ తాగు నువ్వు టీ తాగు నేను బూస్ట్ తాగు బూస్ట్ బూస్టా చెప్పేసి
నైట్ లేదు. ఎట్లుంది ట్రిప్? బాగుంది. అరే కాలేజ్ చేస్తా. బ్యాగ్ జిప్ పెట్టుకో ఫస్ట్ వస్తుంది. బ్యాగ్ ఏంటి మర్చిపోయాను. కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నది అసలు. ఉన్నది రా, వస్తాను మరి. పారా నువ్వెందుకంటే ఇంట్రెస్ట్ లేదు. వాడు ఎందుకు పోతాడు కాలేజ్కి? కాలేజ్లో ఉంది. ఏమైందిరా కాలేజ్? ఏమైందిరా? కాలేజ్ రోజు పోతారా? రోజు పోతారా కాలేజ్కి? నేను పోను రోజు. ఎందుకు? నేను పోనంటే నువ్వు వండుకోగా ఎందుకు? ఎవడు వీడు నాకు మెసేజ్ పెట్టిండు. మా వాళ్ళ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సరే రిప్లై దిగుదాం. ఎవరు నువ్వు? రిప్లై ఇచ్చినా కదా, చూద్దాం. నా క్లాస్మేటా? నేమ్ అయిపోయింది. ఎవరైంటారు? నేను మాయను. ఏ మాయ? ఏ మాయ? మై నేమ్ ఈజ్ మాయ. మాయ నాకెందుకు మెసేజ్ చేస్తుంది? మెసేజ్ చేస్తున్నావు? ఏం కావాలి? నీకోసం కాలేజ్కి వస్తే నువ్వు రాలేదు ఎందుక? మా కోసం. కోసమా? ఇంకా రిప్లై ఇస్తలేదు. నిజం చెప్పమంటాను. నిజం. ఏం నిజం? చెప్పు. ఇంకెవడో ప్రాంక్ చేస్తుండే అనుకుంటా. డైరెక్ట్ ప్రపోజ్ చేయడం ఏంటి?
doesn't love you. She love me. ఇప్పుడు ఈ విషయం అఖిల్ అని చెప్దామా ఉందా చూద్దాం. అసలు ప్లీజ్ ఇంకెంత అందాను పట్టించండి ఫోన్లో నార్మల్ ఏంటి చూస్తాను చాటింగ్ తింటాను చాటింగ్ ఒకటి ఏమో అప్పటి నుంచి అనిపిస్తాను నార్మల్గా చూస్తున్నాను ఏం లేదు. సరే సరే నేను పైన పోయేస్తా, పైన ఉంటా. ఏం చేస్తాను అడిగి డిమాండ్ టైం చెప్పండి ఇప్పుడు ఈ టైం కా ఏ టైం అంటే 7 అవుతుంది 7 అవుతుంది. వెళ్దాం కదా. సండే కదా రష్
ఇటు వీడు వీడు చాలు. నైట్ మొత్తం ఎక్కడ పడుకుంటున్నావా? పిల్లలతో మాట్లాడుకుంటా. లేరా రే, లేరా, లే. నైట్ మొత్తం ఏం చేసినావురా? ఏ టైంకి వచ్చి పండుకున్నావు? లేరా, లే. రే ఆవిరా ఏమున్నారు ఇలా? ఏమున్నారు ఇలా? నువ్వు పోతావు కాలేజీకి ఎందుకు పోతున్నావురా? ఎందుకు వస్తావు మా కాలేజ్కి? అవునా, చెప్పు. ఇంకా తిన్నావు? కొంచెం మీ ఇంకో తిన్నా. కాలేజీ పోకుండా పిల్లలతో మాట్లాడదా రబ్బోలు? ఏం మనిషిరా? నువ్వేం చెప్తున్నావు నీకు తెలియాలి. ఎప్పుడు పోదామరా? వెళ్దాం రా, చాలా అవుతుంది. పోదామరా? నెక్స్ట్ వీక్ పోదాం లేరా? నెక్స్ట్ వీక్ పోదాం ప్లాన్. పోదాం పా, ఇక పోదాం పా.
వీడు ఫోన్ మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏ బాబు వెళ్తాడా? గుడికి వచ్చినా ఫోన్ మాట్లాడడానికి వచ్చినా? చదివి మాట్లాడుతుందా? ఫోటో ఎదురారా? ఇవన్నీ ఇంకా తీయాలి నీకు. ఇంకో రెండు మంచిగా మంచిగా అక్కడ నుంచి రెండు అని చెప్పేసి ఇప్పటికే గాలి మొత్తం నిండిపోయింది. లైట్ తీసుకుంటావురా? లైటింగ్ ఎక్కువ వస్తుంది రా, లైటింగ్ తక్కువ. ఇది మన ఫోటోగ్రాఫ్ మరి ఇప్పుడు ఇది చాలా ఓకేనా? ఇంకెన్ని కావాలా? సరిపోదు. తీరా ఇంకెన్ని కావాలి? ఇప్పుడు ఏం పని ఎప్పుడు నీకు? నేను పనున్నా. ఏం పని? ఇంకా సరిపోదు. ఏం కావాలి ఇంకా ఫోటోస్? ఆడ వేదిగా పై వేడిగా రే బారా. హలో కొంచెం ముందు పోయి ఫోటో చూద్దాం. చిన్న పడతావు. తకిల్ నీకు దండం రా, నేను ఫొటోస్ తీయను ఏం తీయను, వదిలిపెట్టేసి అనుకుంటా కొంచెం. అంత మీదకెళ్ళి తీసుకొస్తారు అదే ఇక్కడ దాకా ఏముంది ఇక్కడ? ఒక్కసారి లేచి చూడరా వ్యూ ఎంత బాగుందో. అది ఎక్కడ దిగుతావురా ఫొటోస్? నువ్వు సరిపోవా? ఎన్ని దిగుతావు అసలు? అరే ఫొటోస్ దిగడానికి ఎంత ప్లేస్ ఉన్నది కదరా. 3 hours అవుతుంది రా నీ ఫొటోస్ ఇంకా వాటి. ఏం కాదు. ఇక్కడ వాటర్ తప్ప ఏమైనా ఉన్నాయా? వ్యూ బాగుంది కదరా. వ్యూవా? సరే ఎక్కడ దిగుతురా? దిగుదాంపా. దిగుదాంపా. దిగాలి కదా, తప్పుతుందా? ఇంత నచ్చినందుకు బిర్యానీ తినిపించాలి మరి. తినిపిద్దాపా. నిజంగా సరే తినిపించకపోతే మళ్ళీ ఇంకోసారి వస్తాడు ఇక. బిర్యానీ చూడరా ఈ స్టన్స్ చూడరా, మిట్లు కొంచెం స్ప్లిట్ అయిందనుకో కింద వాడి ఎందుకు రాస్తాను కింద పడాలి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలరా. ఇక్కడ ఇక్కడ ఇటు పోవాలి, కిందికి వెళ్ళిపోవాలా? కిందికి వెళ్ళిపోతారా? అరే ఇందిరా నువ్వు అసలు సార్ అడు ఏం కాదు పారా, అట్లా వాళ్ళకి వెళ్ళిపోదాం. నేను రానురా. ఆడ వాటర్ కూడా వేపడి దిగుదాంపా. జోకారా అదే మనకు గుచ్చుకుంటే ఎట్లుంటుందిరా? ఏం కాదు. ఇందులోకి వెళ్దా ఇడ పడతావురా, ఎడికెళ్ళి దిగుతావురా? ఆడ పడతాం రా, అక్కడ ప్లేస్ చూసినా అక్కడ పడదాం. ఫస్ట్ నువ్వు పోరా, వస్తా. ఫస్ట్ నువ్వు వెళ్ళు. వస్తావా? అంత పైనకి వెళ్ళి దీనికోసమారా, ఇది ఫెన్సింగ్ ఉంది ఇక్కడ, ఇక్కడ దారి లేదు. మళ్ళీ నువ్వు దీంట్లోకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళిపోతారా? అంటే ఇళ్ళకి వెళ్ళి ఎట్లా పోతావురా? ఇందులోకి వెళ్ళి చేయాలి, అలాంటి అడ్వెంచర్ చేయాలి అప్పుడప్పుడు. నీకు ఖరాబ్ ఉంది రా. తప్పకుండా. సింపుల్గా ఇప్పుడు నీకు గుచ్చుకోలేదా? సింపుల్గా చూడ వాటర్ చూసి ఒకసారి ఎక్కడున్నాయిరా అవి గలీజ్గా. ఈ మురికి వాటర్ కోసం నువ్వు నన్ను అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చినావారా? ఏం కాదురా, అక్కడికి ముందు పోదాం పారా. ఇక్కడ ముందుకు రాను అట్లా మొత్తం. అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి కానీ ఎక్కడైనా ఫ్లవర్స్ కనబడుతున్నాయి? ఉండేరా, ఇంతకుముందు వచ్చినప్పుడు ఉండే. నిజం చెప్పురా. ఇంతకుముందు వచ్చినప్పుడు ఉండేరా. కావాలని ఆడికి విధంగా పట్టుకొచ్చినా. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఉండే, ఇప్పుడు ఒకసారి ఉంటే దిగుదాం. సరే చూడరా, 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఇందులో ఫోన్లో. 10 మిస్డ్ కాల్స్ రా, మాట్లాడుద్దారు. ఇంటి విధంగా మాట్లాడదు బా. నువ్వు పొద్దున్న చేసేది ఫోన్ మాట్లాడేరా. 10 మినిట్స్ కాల్సి గ్యాప్లు వచ్చినాయా? అందులో స్విమ్మింగ్ ఏంది, నేను మంచిగా క్లిప్ తీస్తా, ఒక వీడియో తీస్తా. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి దునుకు ఇప్పేసుకోను, క్లాత్స్ అని ఇప్పేసి నేను మంచిగా ఒక వీడియో క్లిప్ చేస్తాను. ఆడికి వెళ్ళి మంచిగా తినలేరా, పొద్దుగా తినరా. ఆడికి వెళ్ళి ఇవ్వడానికి వచ్చినా మాదిరా తీరా. అర్థంరా నువ్వు వాటర్ వస్తానయా? ఏంటి వాటర్ వస్తానయా? రే వాటర్ కూడా రారా, ఇక్కడ దాకా వచ్చింది వాటర్ కోసం కదరా.
ఆ పని చేయరా నువ్వు, ఆ మధ్య నిల్చో, వాటర్ వస్తుంది, ఆ గుట్ట కూడా వస్తుంది. తీరా కొంచెం లో యాంగిల్ అది, లో యాంగిల్ వాటర్ కూడా రావాలి. లో యాంగిలా అంటే కిందికి ఒరే నీ బాధ మొత్తం ఫోన్లోనే ఉన్నట్టున్నది ఏందిరా. మరి కాదా, నువ్వు 3 hours 4 hours అవుతుంది, ఇంకెన్ని ఫోటోస్ కావాలంటే రూమ్ అయినాక ఏం చెప్తావురా? చాలా చాలు కదా, చాలు అంతే కదా. ఇంకా తీరా. అరే నేను పోతున్నా, ఏ దారా ఇంకా అరదాకా పోదాం పా, ఇంకా ఇంకేడికి రా, ముందుకు పోదాం పా, ఇంకా అక్కడ ఉందా ముందు అడిగి అట్లా టైం పాస్ చేసిపోదాం. పని చేయడం అలా చేశాను నేను పోతున్నా. రే చాలావా? పోదాం పై, నాకు కూడా ఆకలి అవుతుందిరా. పోదాం పై, ఎత్తుందా పా, నాకు కూడా అంత ఒప్పులేదు. తిందాం రా. ఇట్లకెళ్ళి దారి అంటవా? ఇట్లకి రా, దీంట్లోకి వెళ్ళి పోయాకంటే ఆడేమన్నా షార్ట్ కట్ ఇట్లకెళ్ళి అట్లకెళ్ళి పోయేది ఏమన్నా ఉందా? ఉన్నాయి నీళ్ళకి వెళ్ళి పోవాలి, షార్ట్ కట్ అయితే ఏంది నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలరా. ఇంట్లోకి వెళ్ళి పోవాలా? ఫస్ట్ నువ్వు పోరా, పోరా ఫస్ట్ పోదా, ఇద్దరు ఇద్దరే కలిసి పోదా. ఇందులోకి వెళ్ళి అవసరం లేదు కానీ వచ్చినామా ఎట్లా అందులోకి వెళ్ళి నడు ఇక పోదాం పై, నాకు కూడా నడు ఇక. ఆకలి అవుతుందా. అందులోకి పోయి లేపు దాన్ని కొంచెం మీదకి, నేను లోపలికి వెళ్ళి వస్తా. పోదా ఫస్ట్ నువ్వు, ఫస్ట్ నువ్వు పోయి లేపు నాకు అందులోకి వెళ్ళి. వచ్చేటప్పుడు ఈజీ, పోయేటప్పుడు కష్టం. దండుకురా దిమాగ్ ఇన్స్టాంట్లన్నీ చేయాలరా అడ్వెంచర్స్. ఇప్పుడు అదంతే కదా, అక్కడ పోవాలా? పోవాలి. పోకపోతే చెప్తారా? లేదురా నాకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టినా, ఎత్తుకోపోరా. నేనే వండుకుంటారు ఆడిగా, నువ్వు ఒక్కరిని పూర్వంలో ఎత్తుకోపోరా ఎత్తుకోపోరా. నువ్వు నేను వండుకుంటున్నా పైగా పోదాం బా. మారవారే నువ్వు, ఇదే పని నీకు. ఇప్పుడు చూసిన ఫోన్ ఏమరా, ఇంతసేపు మాట్లాడుతావు ఫోన్, ఇంతసేపు అని మాట్లాడుతావు ఫోన్. అట్లా దేశాలు బాగానే లే లే అంతా ఓకేరా. సందీప్ కూడా ఒక్కడే మనకి మధ్యలో కాల్స్ మాట్లాడడం ఎక్కువ అవుతున్నాయి. 6 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కువ చూసినా కాల్స్ మాట్లాడుతున్నాడు.
ఆ పిల్ల చూస్తే హ్యాండ్ ఇచ్చేటట్టు అనిపిస్తుంది. వీడియో కూడా చాలా అడిక్ట్ అయిపోతున్నాడు. దీన్ని ఎట్లా సెట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏమో రా నాయన, చూడాలి అది ఏమవుతుందో. చూద్దాం ఇక. ఫోన్ చేసి మళ్ళా ఫ్రీ అయినా. సార్ ఎక్కడ కదా బిజీ ఉన్నట్టున్నాడు ఫోన్లో. ఇంటర్వ్యూ డల్గున్నాడు. ఏమైనా ఫోన్ బిజీ రావట్లేదు. ఫోన్ బిజీ రావట్లేదురా. ఏం లేదురా. ఏమో మా సైలెంట్ చూసిన కదా. ఏం లేదు. ఏమైంది? ఏమైందిరా చెప్పురా. వెయ్యి ఏమైందో చెప్పురా. నీకు తెలుసు కదరా పెళ్ళి అంటే నాకు ఎంత ఇష్టం. ఆల్ ఆఫ్ సడన్గా మెసేజ్ చేయకున్నాను లెట్ స్టాప్ ఇయర్ అని అంటే ఏం అర్థమవుతుంది. ఏమైంది అసలు? వదిలేసిన అంటుంది, వద్దు అని అంటుంది. అయిపోయింది కావచ్చు నాకు తెలిసి. అట్లా ఎట్లా ఉంటారు రా అసలు. ఇప్పుడు నేను ఆమెకి ఏం కానా? జోకా సీరియసా? సీరియస్ రా, గెలవదా? అరే ఇల్లు మంచిగా ఉన్నారు కదా. అదే కదా ప్రాబ్లం. ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం చెప్పట్లే నాకు. రీజన్ ఏంది అని అంటే ఏం చెప్పకుండా లెట్ స్టాప్ ఇయర్ అని అన్నది. అంటే ఏదో ఒక రీజన్ ఏంది. 2 weeks అవుతుంది రా మెసేజ్ పెట్టి, అది కనీసం డబల్ టిక్ కూడా పడలేదు. బ్లాక్డ్ మీరా. ఇప్పుడు అంతా అయిపోయినట్టేనా? గివప్పా ఇవ్వ పెట్టిస్తాం. మరి ఏం చేయట్లేదు కదా ఆమె సైడ్ నుంచి. ఏం చేయండి, ఏం చేస్తారు? ట్రై చేయాలి కదా, కలిసి కలుస్తానన్నా, ఇంటికి వస్తానన్నా. సో దానికి రెస్పాండ్ అవుతుంది. కాల్స్ మొత్తం కలవట్లేదు. వాళ్ళ అక్కకు ఫోన్ చేసాను, వాళ్ళకి ఏదో మాట్లాడుతుంది. ఒకసారి మాట్లాడొచ్చు. లేదురా, అంత అయిపోయిందిరా. ఫ్రెండ్స్ తోడు మాట్లాడిరా. అంత అయిపోయిందిరా. నా హార్ట్ బ్రేక్ కాలేదు, మన దగ్గర స్ట్రక్ అయిపోయింది. ఎట్లా అంటే మెసేజ్ రాకపోయినా ఫోన్ చేస్తున్నాం, కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదంతా నేను ముందు చేయలేను రా. నేను కంప్లీట్గా మా దగ్గర స్ట్రక్ అయిపోయింది. మీకు చెప్పను, నా పెళ్ళి ఇప్పుడు నా దగ్గర లేకపోవడం బాధ. తన మెమరీస్ నా దగ్గర ఉన్నాయి కదా, నన్ను వచ్చేస్తున్నాయి. ఈ పెయిన్ అసలు తీసుకోలేకపోతుంది. నా వల్ల అయితే లేదు రాకి. నేను చెప్పిన కదరా నీకు డీప్ వెళ్తున్నామని. చూసిన వాళ్ళరా ఇప్పుడు ఎంత సూపర్ అవుతున్నావు. కంటిన్యూ అయితే ఏముండవురా. వదిలేనా షీడో రిజల్ట్స్ కూడా. లవ్లో డిజర్వ్ రెస్పెక్ట్ ఉంటుందా? డిజర్వ్ రెస్పెక్ట్ ఉంటుంది, లవ్ కాదు రాకి. నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు. షీ డిజర్వ్స్ బెటర్. ఐ డిజర్వ్ హర్. నా లైఫ్ అనుకున్నావా? ఇప్పుడు ఆమె లేకుండా నా లైఫ్ ఇది ఫుల్ స్టాప్ అని అంటే తీసుకోలేము అసలు. నా వల్ల అయితే లేదు. వదిలేరా, ఆమె లైఫ్ ఆమె చూసుకుంటాయిరా. మధ్యలో సఫర్ అయ్యేది నువ్వే కదరా. పేరెంట్స్కి ఏం చూపిస్తున్నావు కదా నువ్వు. వాళ్ళు నువ్వేదో చేద్దామని అనుకుంటారు. నువ్వేదో సక్సెస్ అయ్యి ఏమో చేసి వాళ్ళని మంచిగా చూసుకుంటాం అనుకుంటారు. కానీ ఇక్కడ నువ్వు ఇంత సఫర్ అయితే నాకు తెలియదు కదరా. ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ చేయరా. నువ్వు లేకపోతే పేరెంట్స్ ఏమైపోతారా? వాళ్ళు నీ మీద పెట్టుకుని నమ్మకం ఏమైపోతుంది. ఏమైనా ఆలోచించు, కానీ ఫస్ట్ అయితే కింది పోదన్నా.
బేబీ నీకు తెలియదా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టము. తెలుసు కదా, ఉంటున్నా నువ్వు లేకుండా నేను. నువ్వు ఉంటావు కావచ్చు, నేను ఉండగా అసలు. నీకు ఎట్లా కనిపిస్తున్నా, పిచ్చోళ్ళకి కనిపిస్తున్నా. ఇప్పుడు ఈ మట్ట డిస్పెట్తో నేనేం కావాలా? సైకో లెక్క చేస్తున్నావు నువ్వు, ఏమవుతుంది నీకు అంతా? Come closer. We will love you. You please don't leave me. నీతో మాట్లాడని ప్రతి క్షణం నా గుండెకు శిక్షలా అనిపిస్తుంది. ద డే యూ గాన్ ఇస్ ద డే మై హార్ట్ స్టాప్డ్ బీటింగ్. నువ్వు బాగుంటావు అన్నావు, కానీ నువ్వు లేకుండా ఎలా బాగుండాలో నేర్పించలేదు. నా లైఫ్ అనే బుక్లో నువ్వు పేజెస్ కాదు, దాంట్లో ప్రతి పేజ్ నువ్వే. ఇప్పుడు ఆ బుక్ ఒక్కసారిగా శూన్యమైపోయింది. అందరిలాంటి లాగా కాదనుకున్నాను, చాలా స్పెషల్ అనుకున్నాను. స్పెషల్ అది. నీ మెమోరీస్ నన్ను ఎంతలా వేధిస్తున్నాయంటే నా గుండెను చీల్చి వేసినంతగా. అయినా సరే నా గుండె నీ కోసమే వేచి చూస్తుంది. ఇక నువ్వు లేవు అనే ఆలోచన, నువ్వు రావు అనే బాధ, నిన్ను చూడలేను అనే బాధ, నువ్వు కావాలి అనే ఆశ, ఇవన్నీ నన్ను ఇంకా ఇంకా చంపేస్తున్నాయి. మన కథ ఇంతేనా? ముగిసిందా? నా ప్రాణం నువ్వే అన్నావు, నా ఊపిరికి అర్థం నీ ప్రేమ అని అన్నావు. ఇప్పుడు నా ప్రేమ నీకు ఊపిరి కాదా? ఈ ప్రేమ లేకుండా నీ ఊపిరి ఇంకా ఉందా? ఎవరి కోసం? నువ్వు లేక నా ఊపిరిక లేదు. నా ప్రేమ నీ ఊపిరి అయితే మన ప్రేమ కథ ఎన్నటికీ ముగవదు. నా ఊపిరి, నా ప్రేమ, నా ప్రతి ధ్యాస నీకోసమే. ఇంకెన్ని రోజులు ఇలా బాధపడతావురా? తను వస్తుందనే ఆశతో ఎన్నో రోజులు ఎదురు చూసా, కానీ తను రాదనే బాధతో ఎదురు చూడలేకపోతున్నా. ఇక నా లైఫ్ తన కోసం కాదు, నా కోసం.
Beats by Dallas, make it hurt. నా లైఫ్ అనే బుక్ని నేనే రాసుకుంటా. ఈసారి పేరెంట్సే నా లవ్. ఐ విల్ రైజ్ ఫర్ షూర్. నౌ ఐ డోంట్ వాంట్ యూ, ఐ వాంట్ మీ. దిస్ ఈస్ జస్ట్ ఎ వార్ బిట్వీన్ మీ వర్సెస్ మీ. ఐ డోంట్ ప్లే గేమ్స్. ఇఫ్ ఐ play to win. I'll show what I am. మాయా కాల్ మళ్ళీ వచ్చింది, లిఫ్ట్ చేయలేదు. బట్ నెక్స్ట్ కాల్ కూడా మాయ అనుకొని లిఫ్ట్ చేయలేదు. కానీ అది ఇంటర్వ్యూ కాల్. మరి నెక్స్ట్ చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్తాడా, లేక మళ్ళీ మాయతో కలిసిపోతాడా, లేదా